తో కాకుండా తన మౌత్ పీస్ అయిన సజ్జలతో చెప్పిస్తుంటాడు అదే అదే అట్లాంటి. ఇప్పుడు దీంట్లో ముందే చెప్పేశాడు తనే. స్టీల్ ప్లాంట్ అంటే విశాఖపట్నంలో లాస్ట్ ట్రిప్ ఓడారు వీళ్ళు. 4 సీట్లు తెలుగుదేశమే గెలిచింది. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వాళ్ళు ఏం ఆపలేదు కదా. తెలుగుదేశం వాళ్ళకి మీరు ఇచ్చారు కాబట్టి ఈ దఫా నాకు ఇచ్చి ఇప్పుడు వాళ్ళకి ఇస్తే కనుక మీరు ఖచ్చితంగా ప్రైవేటీకరణ అయిపోతుంది. నాకు ఇచ్చి సెంటర్లో కనుక వాళ్ళు బలహీనంగా ఉంటే నేను ఆపుతాను, వాళ్ళు బలంగా ఉంటే కనుక ఆపరు అనేటువంటి ఫీలింగ్ కల్పించారు. అంటే ఒక్క 25 ఎంపీ స్థానాల అవసరం నిజంగా అంత పడుతుందా కేంద్రానికి అనేది? లాస్ట్ టైం అదే అనుకున్నా, జరగలేదు కదా. ఈసారి ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏమి ఉండదు. యాక్చువల్ గా అట్లాగా పడాలని కోరుకుంటారు వీళ్ళు. రాజ్యసభ ఎన్నికని కూడా కాదు, అవును, పూర్తి మెజార్టీ రాకూడదని కోరుకుంటాడు. క్రిందసారి కూడా మనస్ఫూర్తి కోరుకుని ఉంటాడు. అంటే ఇప్పుడు 250 సీట్లు వచ్చినాయి అనుకోండి, వీళ్ళకి 25 సీట్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏంటి, ఖచ్చితంగా ప్రతి బిల్లుకి వీళ్ళ మద్దతు కావాలి కదా. అవును, ఖచ్చితంగా ఆ మద్దతు కావాలన్నప్పుడు పెద్ద బల్క్ లో ఉన్నటువంటి వాడు కావాల్సిందే కదా. రాజ్యసభలో 4వ స్థానంలో ఉన్నారు వీళ్ళు, 11ది బల్క్ గా మద్దతు కావాలి. కాబట్టి ఒక ఆమె కూడా చెప్పచ్చు, రాజ్యసభలో నాకున్నది బలం ఎక్కువ, వైసీపీకి ఎక్కువ బలం ఉంది కాబట్టి నేను ఆపిస్తాను ఆ బిల్లు ఒకవేళ వస్తే గనక. కానీ బిల్లు కాదు అది, బిల్లు అయితే రాజ్యసభలో ఆపించచ్చు, కానీ అది ప్రొసీజర్ కాబట్టి వాళ్ళకి బలం తక్కువ ఉండాలని కోరుకుంటాడు.